గుడ్ ఆఫ్టర్నూన్ కుమార్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. డాక్టర్ గారితో మాట్లాడండి, మీ ప్రాబ్లం అంటే చెప్పండి. మాట్లాడుతున్నామండి. కుమార్ గారు చెప్పండి. మేడం, మా మిస్సెస్ 39 years అండి. ఓకే, షుగర్ పేషెంట్. ఓకే. ఏపీజీ ఎక్సర్సైజ్ ఇస్తే అప్ అండ్ డౌన్ రెండు కూడా పాడైపోయినాయి అంటున్నా మేడం. 28 ఇస్తుంది. దాని పరిష్కారం ఏంటండి? డయాబెటీస్ కి ఈ డెంటల్ ఇన్ఫెక్షన్స్ కి చాలా దగ్గర సంబంధం ఉందండి. జనరల్ గా ఏమవుతుందంటే శరీరం భాగంలో ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా సరే కూడాను మీ షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయండి. ఈ పెరిగినటువంటి షుగర్ లెవెల్స్ వల్ల మళ్ళీ మీ ఇన్ఫెక్షన్ పెరుగుతూ ఉంటుంది. ఈ సైకిల్ రోజు రోజుకి పెరుగుతూ ఉంటుంది కానీ తగ్గదండి. మీరు ఈ డెంటల్ ఇన్ఫెక్షన్స్ ఏదైతే ఉన్నాయో అంటే అది మీరు సరిగ్గా చెప్పలేదు నాకు. చిగురుకు సంబంధించిన వ్యాధి వల్ల అలా వచ్చిందా, పన్ను రంధ్రం పడేలా వచ్చిందా చెప్పగలరా? చిగురు వ్యాధి వల్ల వచ్చింది. ఓకేనండి. ఈ చిగుర్ల వ్యాధులు అనేది డయాబెటిక్ పేషెంట్స్ లో చాలా ఎక్కువగా చూస్తూ ఉంటామండి. సపోజ్ చిగురు వ్యాధి వల్ల ఒక మామూలు పేషెంట్ లో 1x డ్యామేజ్ ఉంటే డయాబెటిక్ పేషెంట్స్ లో వచ్చేసి మీకు ఒక 20x డ్యామేజ్, అంటే 20 times బాగా ఫాస్ట్ గా పెరుగుతుంది. కాబట్టి మీరు షుగర్ డయాబెటాలజిస్ట్ ని కలిసి షుగర్ ని కాస్త కంట్రోల్ చేసుకుని పక్కన అలాగే డెంటల్ సర్జన్ ని కలిసి వాళ్ళిద్దరు కోఆర్డినేషన్ తోటి ఈ స్కేలింగ్ అని తర్వాత ఫ్లాప్ సర్జరీ అని చేస్తారండి. ఒకవేళ బోన్ బాగా ఎక్కువ పోయినట్లయితే బోన్ గ్రాఫ్టింగ్ మెటీరియల్స్ ని యూజ్ చేసి దాన్ని రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంది. ఇవన్నీ కూడాను 50% కంటే ఎక్కువ డ్యామేజ్ లేకుండా ఉంటేనే చేయడం వీలు పడుతుందండి. ఒకవేళ 50% కంటే ఎక్కువ బోన్ డ్యామేజ్ అయ్యి పన్ను బాగా ఊగుతూ ఉన్నట్లయితే డెంటిస్ట్ కూడా ఏం చేయలేరండి. ఈ పన్ను వరకు తీసేసుకుని ఆ తర్వాత మిగిలిన పళ్ళకి ఈ వ్యాధి రాకుండా జాగ్రత్త పడటం చాలా ఇంపార్టెంట్ అండి. మీరు డెంటిస్ట్ ని వెంటనే ఇమీడియట్ గా కలిసి తగినటువంటి ట్రీట్మెంట్ చేయించుకోండి. ఓకేనండి. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అలాగే డాక్టర్ గారు, పళ్ళకి సాధారణంగా ఏ వయసు వరకు గట్టితనం ఉంటుంది, అంటే ఏ వయసు నుంచి ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందంటారు? పంటికి వయసుకి చూసినట్లయితే ఎక్కువ సంబంధం లేదండి. నేను గమనించిన నా క్లినికల్ 18 years క్లినికల్ ఎక్స్పీరియన్స్ లో నేను చూసింది ఏంటంటే ఈవెన్ 75 to 80 years ఏజ్ గ్రూప్ లో కూడా చాలా గట్టిగా ఉన్న వాళ్ళని చూశానండి. ఒకటి అది జెనెటికల్ గా రెసిస్టెన్స్ ఉంటుంది, రెండోది మనం మెయింటైన్ చేసే పద్ధతిని బట్టి ఉంటుంది, మన ఆహార అలవాట్లు బట్టి ఉంటుంది. ఇప్పుడు రోజులు తీసుకున్నట్లయితే 3 to 4 years మొన్న ఒక స్కూల్ క్యాంప్ కండక్ట్ చేశాము. 100 మంది పిల్లలు చూస్తే 70 మందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. సో సమస్యలు అనేది మనం మెయింటైన్ చేసుకుంటే అది బాగా కంట్రోల్ చేసుకోవచ్చు, లేదు అంటే మాత్రం పెరుగుతూ వస్తూ ఉంటాయండి. జనరల్ గా ఈ పంటి సమస్యలను ప్రివెంట్ చేయడానికి ఎలాంటి జాగ్రత్తలు? ప్రివెంటివ్ మెజర్స్ అంటేనండి చిన్న వయసు దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఒకటే సిస్టమ్ అండి. జనరల్ గా పంటికి సంబంధించిన సమస్యలు 90% ఆఫ్ ది ఓరల్ డిసీజెస్ మనం భోజనం చేసిన తర్వాత అక్కడ పంటికి మధ్యలో కానీ లేదా పంటికి చిగురికి మధ్యలో కానీ ఇరుక్కున్నటువంటి భోజనంలో బ్యాక్టీరియల్ అక్యూములేషన్ అంటే సూక్ష్మ క్రిములు చేరుతాయి. చేరి ఆ ఫుడ్ తిని ఒక యాసిడ్ లాంటి సబ్స్టెన్స్ ని వదులుతాయి అన్నమాట. ఆ యాసిడ్ లాంటి దాని వల్ల పంటికి రంధ్రం పట్టము లేదా చిగురులో జబ్బులు స్టార్ట్ అవటం జరుగుతుంది జనరల్ గా. దీన్ని మనం అరిగెట్టినట్లయితే 90% ఆఫ్ ది ఓరల్ డిసీజెస్ ని మనం కంట్రోల్ చేయొచ్చు. చేయాల్సిన ఓన్లీ చిన్న ఫ్యూ సింపుల్ టిప్స్. చాలా మంది నా దగ్గరకు వస్తారు, డాక్టర్ గారు ఏం పేస్ట్ బాగుంటుందండి, ఏ పేస్ట్ వాడితే బాగుంటుందండి అని అడుగుతుంటారు. మనం వాడేటువంటి పేస్ట్ కంటే మనం చేసేటువంటి బ్రషింగ్ టైం, మనం చేసేటువంటి బ్రషింగ్ టెక్నిక్, అంటే టైం అంటే ఉదయం పూట రాత్రి పూట. జనరల్గా అందరూ ఉదయం పూట ఒక అరగంట సేపు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుకుంటూ బ్రష్ చేసి నేను చాలా బాగా బ్రష్ చేశాను అనుకుంటారు. ఉదయం పూట బ్రషింగ్ ఇంపార్టెంటే, కానీ నైట్ బ్రషింగ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మనం ఉదయం భోజనం అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే భోజనం నోట్లో ఎక్కువసేపు ఉండేది రాత్రి భోజనం చేసి పడుకున్న తర్వాత, అంటే అప్రాక్సిమేట్లీ యావరేజ్ 6 hours ఉంటుంది. ఇది మోస్ట్ ఫేవరబుల్ టైం ఫర్ బ్యాక్టీరియల్ అక్యుములేషన్. ఆ ఫుడ్ లోపల అది ఫుడ్ ఇరుక్కున్నది కుళ్ళిపోయి అందులో బ్యాక్టీరియా చేరడానికి అది మంచి ఫేవరబుల్ టైం అనమాట. ఈ టైంలోనే బ్యాక్టీరియా బాగా గ్రో అవుతుంది. ఇది కనుక మనం రాత్రిపూట బ్రష్ చేసి పడుకున్నట్లయితే ఈ ఫుడ్ అక్యుములేషన్ ఉండదు, మీకు బ్యాక్టీరియల్ అక్యుములేషన్ ఉండదు, అసలు జబ్బే ఉండదు.
కాబట్టి యూ కెన్ ప్రివెంట్ దిస్ డిసీజ్ ఒకటి. రెండోది బ్రషింగ్ టెక్నిక్. చాలా మంది అడ్డంగా వెనక్కి ముందుకి బ్రషింగ్ చేస్తూ వస్తుంటారు. దానివల్ల పళ్ళు అరిగిపోతాయి తప్పితే పళ్ళు శుభ్రపడవు. ఎక్కువ శాతం 45 degrees యాంగులేషన్లో బ్రష్ పెట్టి మనం బ్రష్ చేసినట్లయితే ఆ బ్రష్ యొక్క లాస్ట్ రో బ్రిజిల్స్ ఏవైతే ఉన్నాయో చిగురుకి పంటికి మధ్యలో రన్ అవుతే అక్కడ ఉన్నటువంటి భోజనం పోతుంది. దానివల్ల హెల్దీగా ఉంటాయి ఒకటి. తర్వాత కిందకి పైకి బ్రషింగ్ చేసుకోవాలి. దీనివల్ల పంటికి మధ్యలో ఉన్నటువంటి భోజనాహార కానీ పదార్థాలు చాలా మంది కిందికి పైకి చేయటం అసలు ఎక్కడ చూడం మనం. మామూలుగా ఆ టెక్నిక్ తెలియడం జస్ట్ ఇది దీనికోసమే వీఆర్ కండక్టింగ్ లాట్ ఆఫ్ స్కూల్ క్యాంప్స్ అండి. చిన్న వయసులో కనుక మనం ఈ టెక్నిక్ ని మనం వాళ్ళకి అందజేసినట్లయితే దట్ విల్ బి క్యారీడ్ ఫార్వర్డ్ ఫర్ దేర్ లైఫ్ అండ్ ఫర్ ది నెక్స్ట్ జనరేషన్స్ ఆల్సో. ఇదొకటి. తర్వాత నో బ్రష్ విల్ రిమూవ్ ది ఇంటర్డెంటల్ ఫుడ్. అంటే పంటికి మధ్యలో ఉన్నటువంటి భోజనాహార పదార్థాలను 100% ఏ బ్రష్ చేయలేదు. దానికి తీయడానికి వచ్చేసేసి డెంటల్ ఫ్లాస్ అంటారు. అంటే ఒక సన్నటి థ్రెడ్ ఉంటుందన్నమాట, వ్యాక్స్డ్ థ్రెడ్. దాన్ని గనక మనము పంటికి మధ్యలో పెట్టి క్లీన్ చేసుకున్నట్లయితే ఫ్లాసింగ్ అంటే వెస్ట్రన్ కంట్రీస్ లో ఎక్కువగా ఫాలో అవుతుంటారు. ఇంకా కొద్దిగా మన కంట్రీ. ఓకే డాక్టర్ గారు, కాలర్స్ కి చాలా చక్కగా సమాధానాలు ఇచ్చారండి, మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాటి మహాభాగ్యం. స్టేట్ ఇంటర్ మహాన్యాస్.